రారా పనికి మనోడా ఉంది చూడరా, ఎంత బాగా నీట్గా కనిపిస్తుందా. అది చూడు ఆడుకునేది చూడు. అందరికీ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు గుడ్ మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇప్పుడు మనోడితో కలిసి జూ పార్క్ వచ్చాను. జూ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. పదమ్మని చెప్పు ఏదో ఒకటి. ఈరోజు సండే, ఫుల్ క్రౌడ్ ఉంది. టికెట్ తీసుకుందాం. బైక్స్ రెంటల్స్ ఉన్నాయి. బైక్స్ కాదంటే బైసైకిల్స్. ఎంత ఉన్నారా టికెటా? అబ్బా, వీడి దగ్గర ఫోన్పే ఉందా లేదు తెలియదు. ఉంటుంది కదా. అప్పుడు దీంట్లో వాటర్ ఉండేదిరా నేను వచ్చినప్పుడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చాను నేను ఇక్కడికి. వాటర్లు చేపలు అన్నీ ఉండేవి. ఇక్కడ ఒక్కటి కూడా లేదు. అది కూడా వద్దురే మనకేంటికి. రెండు కలిపి 140. పదరా, నీకు అసలు చిన్నపిల్లల టికెట్ తీసుకుంటే సరిపోయింది. సరే బా, ఎండ చంపేస్తుంది. సరే నువ్వు అంకులేరా. ఏ టికెట్లు ఉన్నాయి కదా చేతిలో. మళ్ళీ కార్లు అట్టే వెళ్ళాల్సింది. మనం నడుచుకొని ఇంట బా. సరే నువ్వే కదా ఆడుండే కదా. ఎంత దూరంలో ఉంది అది. నీలాగే తింటాందిరా, ఆడుకుంటుంది. ఎవరే ఎవరే ఏంద్రా అట్ట చేస్తుంది అది. మేము వచ్చే టైంలో అయితే జిరాఫీలు ఉండేటివి. ఇంకా చాలా కొత్త కొత్త ఉండేటివి అప్పట్లో. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు రా? ఇదొక 2, అదొక 4, 6 సంవత్సరాల తర్వాత జూ పార్క్ వచ్చాను నేను. నువ్వురా? మొన్ననే ఇది కడప కదా, నువ్వు ఏడవలేదు. మొన్న వచ్చిపోయినారు ఫ్యామిలీతో వచ్చినా. ఇప్పుడు చాలా వరకు ఏం లేవు జంతువులు. ఈ ఎండకి ఆడవి దూరుకునేవి కూడా తెలియదు. మనమే తట్టుకోలేకపోతున్నాం, అవి ఆడ తట్టుకుంటాయి. కానీ ఈ ప్లేస్లో మనకి వాటర్ బర్డ్స్ అని ఉన్నాయి. 4 రకాలైనట్టు ఉన్నాయి దీంట్లో. దాంట్లో ఉన్నాయి, పోయి చూద్దాం రండి. ఆ బర్డ్స్ ఇవే, కానీ ఇక్కడ నుంచి ఎక్కువ మాకే కనిపించట్లేదు. ఇంక వీడియోలో కనిపిస్తుంది లేదు. ఒక్కసారి ఉన్నాను. ఇంకా జూమ్ చేయాల. 500 మీటర్లు కూడా నడవాలా, అప్పుడే కూర్చుని అన్నాడు. ఏం ముసలి అన్నారా? ఎండ ఎట్టుంది అనుకుంటాను నాయన. నాకు లేదా? లే పోదాం. ఇది నడిచే లోపల రాగి ముద్దని 6 కేజీలు ఒకేసారి తింటారా? ఏది ఏనుగా? ఓకే. కుక్కర్ రైస్ 8 కేజీలు ఒకేసారి తింటుంది. గడ్డి 160 కేజీలు ఒకేసారి తింటుంది. ఆ పులి చూడు 8 కేజీలు బీఫ్ తింటుందంట. మనిషి ఏమన్నారు డైలీ. ఇవే ఆ షెడ్ కింద ఉన్నాయి. సాంబార్ డీర్ అంట. అందులో ఉన్నాయి కదా. ఎండకి సేవ. మన దూలగాడు చూడండి ఏం చేస్తున్నాడు. వాటిని రెచ్చగొడుతున్నాడు. అవేమో చూసి భయపడుతున్నాయి. ఇప్పుడు వాటిని కూడా వదలవారా? రారా పనికి మనోడా. వాటిని కూడా వదలవు. ఇక్కడ మనకి తెల్ల నెమలి అని ఉన్నది. ఆడున్నాయి. ఏనాయనా ఏం చేస్తున్నారు? 2 ఉన్నాయా? 2 జంట. సాధారణ నెమలి, నార్మల్ నెమలి. అబ్బా, దానికి కూడా ఎండ గొంతు డింగ్ డింగ్ అని కొట్ట. 2 ఉన్నాయి బా. కోడిని తెచ్చేదిన్నారా? ఏంటంట రింగ్ నెక్కుడు ఫీసెంట్. ఇదే విచిత్రంగా ఉంది కోడి. రావా ఇదిరా. అదే రోబో కోడి, సిల్వర్ ఫీసెంట్. ఒకటే పెట్టేస్తే జోడి ఉండాలి కదా ఏదో ఒకటి. తగ్గిస్తున్నారంటవా? దాని గురించి బోర్డు దీంట్లో అంతా ఉంది. దీంట్లో చూసే బాగుందిరా. అది అక్కడ ఉన్నది. ఎండ వల్ల అసలు కనిపించడం లేదు. రాబాయ్
వేడి ఆస్మాన్ వాటర్ పడుతుంది అది ఇది కిందికి వస్తుంది డౌన్లో పడుతుంది. ఏందా నెమల్లాగా ఉంది కోడి కూడా, మకావో లాగా ఉందిరా. అడవి దున్న ఆడున్నాయి. ఇది ఎంత దూలగాడంటే అవి ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతా ఉన్నాయి తింటా. ఇక్కడ ఇంతకుముందు షాట్లు కదా. వీడిప్పుడు ఏం చేసినాడంటే కొడుకు నవ్వుతున్నాడు మళ్ళీ. ఆ గుడికి వేసి భయపించినాడు. అది దెబ్బకి లేచి దడుచుకొని ఆ పక్కకు పోయినాయి. అది కానీ ఇటు దాటుకొని వచ్చి ఒక కుమ్ము కుమ్మిందంటే కొడక నువ్వు ఉంటావురా. రే ఒక 20 minutes వాక్ తర్వాత షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు కావాలంటే ఏమైనా కొనుక్కొని తినచ్చు. సాదికి ఏమైనా కావాలి? సాది వద్దులే, నువ్వు నోరు మూసుకుంటా. సాది అబ్బా వచ్చినావరా సఫారీకి? వచ్చినాం అనుకుంటారా? నీ ఇష్టం, పోదాం బా. ఏముంది, నార్మలే కదా. స్టేషన్ 1 అద్దో ఆ వ్యాన్లు ఉన్నాయి. ఆ వ్యాన్లో తీసుకెళ్ళి 1 kilometer వరకు తిరుగుకొని వస్తుంది. 1 kilometer వరకు కాదు మామ, అక్కడి నుంచి 1 kilometer డిస్టెన్స్ ఉందని మెన్షన్ చేస్తున్నారు. లయన్ సఫారీ, హైనా, వైట్ టైగర్, క్రోకోడైల్స్, స్లోత్ బియర్, బెంగాల్ టైగర్. 50 చెప్పింది ఇందాక కూడా. ఓ ఇది వెయిటింగ్ లిస్ట్. మళ్ళీ టికెట్ తీసుకున్న వాళ్ళందరూ ఎటు వస్తే ఒక్కరికి 50 పడింది. 100 rupees అన్నమాట సఫారీ. పదరా లైన్లో కూర్చోవాలి ఇప్పుడు. సాది చలో చలో సాది సాది కూర్చో సాది. కూర్చొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. అబ్బా స్టార్ట్ అయింది. మా సాది ఇక్కడ వణక్కున్నాడు. చూస్తాం బా, ఎమర్జెన్సీ డోర్ ఉన్నది. ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. వద్దులే సాది, ఏం తెరవల్ల గాలి కోసమా? ఇప్పుడు ఉందన్నమాట లయన్. కేజీలో పెట్టేసి ఇదేం సఫారీగా వదిలితే కదా లయన్. తిరుగుతుంది బా, తిరుగుతుంది. తిరిగింది. లేడీ లయన్ అనమాట. లేదు మంచిగా చూడు, అంటే హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటుందిరా. ఎంత బాగుంది చూడ. సరే అబ్బా, అది చూడు ఎంత బాగుందా. బాగుంది చూడరా, ఎంత బాగా నీట్గా కనిపిస్తుందా లేడీ లయన్. ఇక్కడ ఒకటి నిద్రపోతుందా, కళ్ళే తిరగలేదే. అబ్బా ఆ పక్క 2 పడుకున్నాయి బాగా నీట్గా. అది చూడు ఎట్లా నిద్రపోతాం. ఎండకి చూడు అవి కూడా ఎట్లా తోగుతున్నాయి వాటి వాటర్. అబ్బా వచ్చే ట్యాంకర్తో పడతారు అనుకుంటా. అది చూడు నిద్రపోయేది, అది నిద్రపోయేది చూడు. అబ్బా తూగుతుంది బాగా. ఇక్కడ మనవాడు ఏదో చూసినాడు, లైవ్ స్కెచ్ అంట. బూడిద రంగు కాకటి బా ఎగిరినారు అన్నీ ఒకసారి గుడిగా. వీటిని కూడా భయపెడుతున్నారు నువ్వా? నార్మల్గానే ఓపెన్ చేస్తాను. ఇవి చాలా ఉన్నాయి.
వైట్ కాక్టైల్ అంట. రే వీటిని కూడా భయపెట్టి చంపుతున్నాం. చాలా ఉన్నాయి రే, అన్ని కాక్టైల్లేనే. లూటినో కాక్టైల్. అబ్బాయి వీటిని కూడా భయపిస్తున్నాడు వీడు. పసుపు కలర్లో ఉన్నాయి అన్ని. లవ్లన్నీ వీడు లవ్కు విరుద్ధం అని చెప్పి వీటిని చెడగొడతాడంట. ఇలా ఎలా ఉన్నా దూలగాడు. రీ 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 చూస్తున్నాయి చూడు. ఇవి కూడా లవ్ బర్డ్సే. రే రే అవేవి మంచిగా ఉన్నాయిరా, గుమ్మునుండరా, ప్రశాంతంగా ఉన్నాయిరా. వాటి చార్టరింగ్ లారీ అండి. ఎంత బాగుంది చూడ. తింటుందా? ఎంత బాగా తింటుంది చూడ. ఇది సింహాలవి అక్కడ పులేవి అవి అటు సైడ్ సఫారీ లయన్ సఫారీ లోపు. గ్రీన్ వింగ్డ్ మక్కా. ఎంత బాగుంది, ఎంత పెద్దది చూడరా ఇది. ఇండ్రీ అవి వింటా ఉంది బాగా, వాటికి మాటలు అర్థమవుతారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాలుగు చూడు. ఈ ప్లేస్లో మనకి జాగ్వారు, లెపార్డ్, బెంగాల్ టైగరు, లయను, క్రోకోడైల్స్, పైన ఏంద్ర అదే ఎలిఫెంట్స్, పైథాన్, ఓకే, వైల్డ్ డాగ్, హైనా, జావా లేదా చిరుతుప్పులి, లెపార్డ్. కన్నా పడుకొని చూడండి, కాకపోతే చాలా దూరంలో ఉంది. తలకాయ కిందకి పెట్టి భలే నిద్రపోతాను. అబ్బా కదలుతుంది. ఎంత బాగుంది. ఎండకి ఇంకేం చేస్తాయి? ఎడు తిరిగి వాయి లేచింది. అబ్బా ఎక్కడికి వెళ్తుంది అది? అటు పక్కకి వెళ్ళిపోతుందిరా. వద్దు బా, ఏమన్నానా రాజ్యస్వం. ఏమో ఎంత బాగా నడుచుకుంటూ వెళ్తుంది. నీళ్ళలోకి వెళ్ళిందిరా. రీసెంట్గానే ఒక వైట్ టైగర్ ఒకటి చనిపోయింది కదా, అది ఎందుకు కూడా చనిపోయిందో తెలియదు. దాన్ని పోస్ట్ మార్టం కూడా పంపిస్తున్నారు. దాని తర్వాత ఏమైందో నేను చూడలే, కానీ ఇప్పుడు ఒకటి కూడా లేదు. తెల్ల పులులు లేవా? ఇక్కడేమో హైనా అనేసి పెట్టినారు. పబ్లిక్ పందులు తిరగద్దున్నాయి. ఇక్కడ చూస్తే అంత ఖాళీగా ఉంది. ఇప్పుడు బయటకు వచ్చాను. దాంట్లో నుంచి వేస్తారు. ఏం చేస్తున్నారు? ఇండియన్ రాక్ పైథాన్. రా పదం. కొండ సిలువ అంటే మూడు ఉంది. ఒకటే అనుకుంటా మొత్తం. రెండా? గ్లాస్ ముందర బటర్ఫ్లై పార్క్, కానీ దీనిలో బటర్ఫ్లైలే లేవే. చెట్లు కోసం పెట్టినాడు, చెట్లు పెట్టేసి పార్క్ అంటే అలా నీటి ఏనుగంట. అబ్బా ఇక్కడ దాకా వచ్చాం. అరే అంత ఎదిగా నిద్రపోతుంది వాటర్. ఏంది అంత ఉంది అది? నిద్రపోతున్నా, కళ్ళు కూడా ఓపెన్ చేయట్లేదు కనీసం. బా సౌండ్ చేస్తుంది, గుర్రు అంట. బా ఇదే అనుకుంటా హైయెస్ట్ పెద్దది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి ఎగ్జిట్ అయిపోతున్నాం. రోల్ తీరిపోయింది, ఎండకి పులుసు కారిపోయింది. ఎండకి అయ్యగారికి ఇప్పుడు ఊపి వచ్చింది, ఇప్పుడు అరస్తున్నాడు. ఊపి ఎందుకు వచ్చిందంటే ఒక 3/4 గంట ఆడ మంచి స్లీప్ వేసిన బండ మీద. ఇప్పుడు ప్రధానం బయటికి ఎగ్జిట్, ఇంకా బయట పోయి ఇంకా హాస్టల్ పోదాం. కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు
చలికాలంలో వస్తాం. కాలనీ ఇంకో వీడియో తీద్దాం. అంతలోపు సెలవు. బాయ్. ఓకే బాయ్ బాయ్.